మొత్తం అంటే ఎలాగనిపిస్తుంది ట్రాఫిక్ అంటే ప్రజలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కదా, ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఫ్యామిలీతో. ఈ ట్రాఫిక్ కాక మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇందులో గార్డులు కూడా మేము చాలా మంది తక్కువ చేశారు ఇక్కడ ఈ కైలాసగిరి మీద. అందుకోసం ఏది జరుగుతుందంటే ఈ గార్డులు సరిపోక ఈ ట్రాఫిక్ మొత్తం ఈ కార్ పార్కింగ్ కాదు, బైక్ పార్కింగ్ కాదు, బస్ పార్కింగ్ కాదు, మొత్తం నిండిపోతుంది. కానీ ఎప్పుడు కూడా కైలాసగిరిలో ఎంత ట్రాఫిక్ అని ఇంత జనం అవసరం ఎప్పుడు లేదు కదా, ఎప్పుడు లేదన్న. త్రిశూలం కట్టిన కాడి నుంచి ఇది మొత్తం అంతా బాగా ప్రజలు ఎక్కడెక్కడి నుంచి చూడడానికి వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారన్న బయట నుంచి. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫ్యామిలీతో వస్తున్నారు, అన్ని జిల్లాల నుంచి వస్తారు, వేరు వేరు జిల్లాల నుంచి వస్తున్నారు. అంటే దీనికి మరి మార్గం ఏంటంటారు? దీని మార్గం ఏంటంటే కూడా డిపార్ట్మెంట్ కొద్దిగా కంట్రోల్ తాను అంటే కంట్రోల్ చేసేయడానికి అంటే ప్రజలు అంటే సెక్యూరిటీ డిపార్ట్మెంట్ పెంచాలంటారు. నిజంగా ప్రజలైతే చూడొచ్చు చాలా అంటే ఇసుకేస్తారు రాదు కూడా మీకు చూపిస్తాను. మొత్తం వెహికల్స్ అన్ని కూడా అసలు ట్రాఫిక్ కాలేదు. ఎంతసేపు చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, అసలు ట్రాఫిక్ కాలేదు. ఎక్కడికక్కడ వెహికల్స్ బ్లాక్ అయిపోయి కైలాసగిరి మునిపెన్నడం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే త్రిశూలం కట్టబడిందో కైలాసగిరి అంతా మొత్తం రూపురేఖలు మారిపోయి విశాఖపట్నంలో చూడచక్కని స్థలం అని చెప్పొచ్చు. అటుపక్క చూసుకుంటే గ్లాస్ బ్రిడ్జి, దానికి ఆపోజిట్ లైన్లో చూసుకుంటూ కేఎంలో త్రిశూలం చాలా చక్కగా నిజంగా ప్రజలందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు మాత్రమే మనం తెలుసుకున్నాం. అమ్మ ఎలా చూసొచ్చారమ్మా, చూసొచ్చారా? ఎలా కనిపిస్తుంది సార్? చాలా బాగుందా?